ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి భోగి మంటలు మండించి వేడుకలు చేసుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఉన్న కష్టాలు పోయి ఈ సంవత్సరంలో అయినా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు. తిరుపతిలో భోగి వేడుకలు అంబరాన్నంటేలా తెల్లవారుజాము నుండి ప్రారంభమయ్యాయి. వీధుల్లోనూ ఇళ్ల ముందు భోగి మంటలు వేశారు. మరింత సమాచారం తిరుపతి నుండి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. ప్రధానంగా మనం తిరుపతిలో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంటే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ భోగి మంటలు వేసి అందరూ కూడా భోగి కాంచుకుంటున్నారు. అంటే ఎందుకంటే భోగి మంటలు ఉన్నటువంటి అంటే ఆ సంవత్సరం వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే సహజంగా సాంప్రదాయబద్ధంగా పల్లెల్లో జరిగేటటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఈ భోగి మంటలు వేసిన తర్వాత భోగి మంటల పైన వేడి నీళ్ళు కాచుకుని దాని తర్వాత స్నానం చేస్తే ఉన్నటువంటి కష్టాలు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయనేది భక్తుల అంటే ఉన్నటువంటి ప్రజల విశ్వాసం. అందువలన ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పల్లెల్లో ఎక్కువ జరుగుతుంటాయి. అయితే పల్లెల్లో కాకుండా పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ రకమైనటువంటి తెల్లవారుజాము నుంచి కూడా భోగి మంటలు వేసుకుంటూ ఉన్నారు. అంటే పల్లెల్లో ఉన్నటువంటి కార్యక్రమాలని పట్టణాల్లో కూడా తీసుకురావడం జరిగింది. గోపి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇవాళ తిరుపతిలో కూడా అంటే భోగి మంటల సందర్భంగా పెద్ద ఎత్తున అందరూ కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. పల్లెల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని పట్టణాలకు కూడా తీసుకొచ్చారు. ఎట్లా చూడాలి? ఈ భోగి మంటల ద్వారా ప్రజల్లో ఉండే చెడుని ఈ భోగి మంటల్లో దహనం చేసి ఈ రోజు నుంచి కొత్త వెలుగులతో కొత్త ఆలోచనలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కుటుంబ సభ్యులతో కొత్త ఆలోచనతో కొత్త వరవుడితో జరుపుకోవాలని మేము ప్రతి సంవత్సరం తాతానగర్ యూత్ దొడ్డారెడ్డి శంకరెడ్డి అన్న ఆధ్వర్యంలో ప్రతి ఏడు ఈ భోగి పండుగలు చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున చేస్తున్నాము. ఈ భోగి మంటలు కూడా పొల్యూషన్ లేకుండా మేము తాటి మంటలు టెంకాయ మంటలతోనే చేస్తాం. టైర్లు గీర్లు అంతా కాల్చము. ప్రతి ఏడు ఇదే విధంగా రంగరంగ వైభవంగా భోగి మంటలు జరుపుకుంటాం. ప్రతి ఒక్కరికి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ప్రధానంగా ఇక్కడ ఇంకా కూడా తిరుపతి స్థానికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మిగిలిన వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇక్కడ భోగి మంటలు వేస్తున్నారు అంటే ఎప్పుడో పల్లెల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి, అలాంటిది పట్టణాల్లో కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతున్నది. ఈ సెంటర్లో తాతయ్యగుంట ప్రజలంతా కలిసి మన శంకరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. మొత్తం చూడగా తిరుపతి ప్రజలకు తెలియపరిచినట్టుగా ఈ సంవత్సరం నుంచి కొత్తగా అన్ని రాగద్వేషాలు మర్చిపోయి అందరూ కలిసిమెలిసి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ప్రజలందరూ మేము కోరుకుంటున్నాం. మనం పిల్లలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చెప్పు, ఏం పేరు నీ పేరు? నా పేరు తేజు. మేము ప్రతిరోజు భోగి వేస్తాం. అప్పుడు భోగి పండుగ రోజు భోగి వేస్తాం. భోగి పండుగ రోజుకి భోగి వేస్తాం. అప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా మంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సార్ చెప్పండి, అంటే పల్లెల్లో సహజంగా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటిది ఇవాళ పట్టణాల్లో కూడా చాలా అద్భుతంగా స్థానికులు అందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఒక అక్కచెల్లెల్లాగా ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి భోగి మంటలు వేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఇష్టపడతారు. ఈ కార్యక్రమాలు జరుగుతుంది, ఎట్లా చూడాలి? ఓం నమో వెంకటేశాయ. భోగి పండుగ అంటే పల్లెల్లో విశేషంగా ఉండేది. పల్లెల్లో 3 నెలలుగా మన ఇంట్లో వస్తువులన్నీ కూడా సపరేట్గా చేసేవాడు. ఎందుకంటే భోగి కోసం అట్లా అడిగి పోయేసి దానికి కావాల్సిన కట్లు తుండ్లు గిన్నెలు వాళ్ళ దగ్గర తెచ్చుకొని సపరేట్గా పెట్టుకునేవాడు. భోగి అంటే ముందు టైం లేదు. తొలికోడు కూసింది లేచి అందరూ భోగి మంట వేసేవాడు. ఈ భోగిలో పెట్టే నీళ్ళే స్నానానికి ఇంట్లో అందరూ కూడా వాడుకునేవాడు. 20 సంవత్సరాల ముందర దానికి కావాల్సిన నాటుకోళ్ళు ముఖ్యంగా ఉంటాయి ప్రతి ఇంట్లో. ఇప్పుడు నాటుకోళ్ళు లేదు, దోశ లేదు, అన్నీ రెడీమేడ్. ఫోన్ చేస్తే వాళ్ళే తెచ్చి ఇంటికాడ ఇచ్చేస్తారు. కాలం పల్లెల్లో ఇప్పుడు టౌన్లో ఏ రకంగా ఉందో ఆ రకంగా పల్లెల్లో కూడా అయిపోయింది. ఊర్లో జనాలు కూడా లేరు, అంతా టౌన్ మార్గం వచ్చారు. కానీ ప్రత్యేకంగా జనాలు పల్లెల్లో పండుగ బాగా జరుగుతుంది. మకర సంక్రాంతి గుడ్లు పెట్టడం, పశువుల పండుగ కానీ ప్రత్యేకంగా కూడా ఇప్పుడు అన్ని ఊర్లు జరగకపోయినా కూడా కొన్ని ఊర్లలో జరుగుతున్నాయి. కాబట్టి ఇది కొంతకాలం పోతే అవి కూడా ఉండవు. మొత్తం టౌనే ముఖ్యమని అనిపిస్తుంది. అది కొంతకాలంగా గోపీనాథ్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నేను పల్లె నుంచి వచ్చాను, మాది అక్కారంపల్లి, ఆ నుంచి ఇక్కడికి వచ్చాను. సురేంద్ర, స్టడీ 4th క్లాస్. హ్యాపీ భోగి. చెంగల్రాయలు బాగుంది. ప్రధానంగా మనం చూడొచ్చు, అంటే ప్రతిరోజు కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా
భోగి రోజు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జరిగేటటువంటి ఆ సంవత్సరం పాటు ఉన్నటువంటి కష్ట సుఖాలు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలని చెప్పి కూడా ఈ భోగిలో సహజంగా అందరూ కూడా కోరుకుంటారు. అందువల్లనే భోగి మంటలు వేసుకున్న తర్వాత అంటే స్నానాలు ఆచరించి దాని తర్వాత అంటే ఆ రోజు కార్యక్రమాలను నిర్వహిస్తారు. దాని తర్వాత రెండో రోజు ప్రధానంగా పెద్దలకి గుడ్డలు పెట్టుకోవడం, మూడో రోజు కనుమ పండుగ, ఇలాంటి కార్యక్రమాలని కూడా సంక్రాంతి పర్వదినం 3 రోజులు కూడా జరుగుతాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భోగి వేడుకలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు.